క్వాలిఫికేషన్. దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆయన కొరకు వాడబడే వాళ్ళట దే నీడ్ టు బి పీపుల్ ఆఫ్ మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అని అంటాం. మొబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనే మాట మాట్లాడతాం. అంటే కదిలే వ్యక్తులు కావాలి దేవునికి. కదిలే వ్యక్తులు అంటే అర్థం ఏంటంటే కంఫర్ట్ జోన్లో ఉండేవాడు కాదండి. ఇప్పుడు మనందరం దేనికి అలవాటు పడ్డామంటే కంఫర్ట్ జోన్కి అలవాటు పడ్డాం. నాకు మా సూపర్ మార్కెట్ దగ్గర ఉండాలా, హాస్పిటల్ దగ్గర ఉండాలా, స్కూల్ దగ్గర ఉండాలా, కాలేజ్ దగ్గర ఉండాలా, ఆటో దొరకాలా, క్యాబ్స్ దొరకాలా, అన్ని దగ్గర ఉంటే ఇక మనం ఏంటో చేసేదాన్ని. చర్చ్ కూడా దగ్గర ఉండాలా. ఈ కంఫర్ట్ జోన్ మనకు కావాలి. ఈ జోన్ వదిలిపెట్టి బయట వెళ్ళమంటే మన వల్ల కాదు. షాక్ అయిపోతుంది, గుడ్డుపోటు వచ్చేస్తుంది. బాబోయ్ ఇవన్నీ వదిలేసుకుని ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలో మొబిలిటీ. అసలు ఆశ్చర్యం ఏంటంటే మీరు చూడండి, ఆదికాండం 7లో మాట మీకు చూపిస్తాను. అక్కడ దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు అబ్రహాం ఒక పని చేశాడు. అక్కడ 12వ అధ్యాయం రండి. ఆదికాండం 12వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 12 అండ్ వర్స్ 8. ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను ఏమి వేసెను, గుడారము వేసి అక్కడ యెహోవాకు ఏమి కట్టెను, బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసింది. అందరూ ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. నా వెంట చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడారము అనండి, రెండోది బలిపీఠము అని చెప్పండి. రెండు గుడారము, బలిపీఠం. ఒకటి ఏంటంటే టెంట్, ఇంకొకటి ఏంటంటే ఆల్టర్. ఈ రెండు మాటలు ఉపయోగించాడు. ఇక్కడ అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కూడా అబ్రహాం చేసిన పని ఏంటంటే దేవుడు అన్నాడు నేను నీకు చూపించే దేశం నాకు వెళ్ళను అంటే బయలుదేరి ఆయన ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాడు, అది కదలమంటే కదలేడు. అయితే ఎక్కడ ఆగితే అక్కడ అబ్రహాం అంట ఈ రెండు పనులు చేశాడు. మీరు ఆదికాండం చదువుకుంటే మీకు తెలిసింది. ఈ రెండు పనులు ఏంటంటే అంటే ఒకటేమో టెంట్ వేసుకున్నాడు, గుడారం వేసుకున్నాడు, డేరాలు వేసుకున్నాడు. రెండోది బలిపీఠం. డేరా దేని గుర్తు తెలుసండి? టెంపరీ రెసిడెన్స్. ఇది పర్మనెంట్ రెసిడెన్స్ కాదు. కాంక్రీట్ 2 BHK కట్టుకోలే, 3 BHK కట్టుకోలే అబ్రహాము. డేరానే వేసుకున్నాడు. డేరా ఎందుకు వేసుకున్నాడంటే ఇప్పుడు ఇక్కడ ప్రభు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, ఓ 4 వెళ్ళాలి ఇంకో దగ్గరికి వెళ్ళమంటాడు. అప్పుడు నేను పర్మనెంట్ నివాసం ఏర్పాటు చేసుకుంటా దాన్ని ఓడబిక్కుని వెళ్ళలేదు కదా. అయితే టెంట్ అయితే ఈజీగా తీసేయచ్చు, మడత తెచ్చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇంటికే దాన్ని మడత పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కనుక ఎక్కడ ప్రభు ఆగమంటే అక్కడ టెంట్ వేసుకున్నాడు, వెంటనే అక్కడ బలిపీఠం కట్టేశాడట. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే ప్రభు నన్ను ఇక్కడగా తీసుకొచ్చావు, ఈ ప్రాంతం కొరకై నన్ను నేను సంపూర్తిగా నీకు సమర్పించుకుంటున్నాను బలిపీఠం కట్టాడు. దేవుని సోదరుగా పడాలి. దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడ ఒక టెంట్, ఒక బలిపీఠం, ఒక టెంట్, ఒక బలిపీఠం. అంటే హి వాజ్ రెడీ టు మూవ్ ఫర్ గాడ్ అనే మాట నాకు అర్థమవుతాం. దేవుని కొరకు కదలడానికి ఇష్టపడే వ్యక్తి అయి ఉండాలి. అమ్మో మా అమ్మను వదలలేను, మా నాన్న వదలలేను అంటే కుదరదాయ్. నేను మా ఊరిని వదలలేను, మా ఫ్రెండ్స్ వదలలేను, ఈ పరిస్థితులన్నీ నేను వదిలిపెట్టుకోలేను. నిన్న సింధు మాట్లాడేటప్పుడు ఉంది, మా ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ దేవుడు ఎక్కడికో వెళ్ళి అక్కడ కరెంట్ లైన్ దగ్గరికి వెళ్ళి బాత్రూమ్ సేమ్ దగ్గరికి వెళ్ళి దేవుడు నన్ను అక్కడ పని చేయమంటే ఐ షుడ్ బి విల్లింగ్ టు గో. నేను వెళ్ళాల్సిందే. ఈ కంఫర్ట్ జోన్ వదిలేసి నేను వెళ్ళాల్సిందే. ఇలాగ వెళ్ళడానికి ఇష్టపడ్డాడనే దేవుడు వాడుకుంటాడట. సిటీ స్టడ్ అనేటువంటి ఒక గొప్ప మిషనరీని దేవుడు ఆ ఇంగ్లాండ్ నుండి పిలుచుకుంటే దేవుడు చైనాకి వెళ్ళమన్నాడు. చైనాకి వెళ్ళాడు. ఆ చైనా దేశంలో 10 సంవత్సరాలు పనిచేశాడు సిటీ స్టడ్. 10 సంవత్సరాలు మిషనరీగా చేసిన తర్వాత నువ్వు ఇండియాకి వెళ్ళబోయ్ అన్నాడు. 10 సంవత్సరాల పరిచయం వదిలేసి ఇండియాకి వచ్చాడు సిటీ స్టడ్. ఇండియాకి వచ్చి ఒక 6 సంవత్సరాలు ఇండియాలో పనిచేసిన తర్వాత దేవుడు అన్నాడు నువ్వు ఆఫ్రికాకి వెళ్ళిపోమన్నాడు. మళ్ళీ ఈ 6 సంవత్సరాల పరిచయ భారతదేశంలో చేసిన పరిచయం వదిలేసి ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. ఆఫ్రికాలో 18 సంవత్సరాలు దేవుడి చేత వాడబడ్డాడు. దేవుని సోదరుని పడాలి. అక్కడ ప్రాణం పెట్టాడు, అక్కడికి చనిపోయాడు. దేవుని బిడ్డలు ఆలోచించండి. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుందే. ఆ సిటీ స్టడ్ అంటాడు ఒకే ఒక జీవితం త్వరలో అర్థమైపోతుంది. నువ్వు క్రీస్తుతో ఏం చేస్తావో అది నిత్యము తెలుస్తున్నాడు. ఓన్లీ వన్ లైఫ్, it will soon be past. What you do for Christ will only last.